how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో ఆఫీస్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. ఈ ఒప్పందాన్ని ఖరారు చేద్దామా, ఈ డీల్ని ఖరారు చేద్దామా అని అడిగేటప్పుడు షెల్ వి ఫైనలైజ్ దిస్ డీల్, షెల్ వి ఫైనలైజ్ దిస్ డీల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈరోజు ఒక సమావేశానికి హాజరు కావాలి. నేను ఈరోజు ఒక సమావేశానికి అంటే మీటింగ్కి హాజరు కావాలి అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్ టుడే, ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ గడువును పొడిగించాలి. ప్రాజెక్ట్ గడువును పొడిగించాలి అని చెప్పేటప్పుడు ది ప్రాజెక్ట్ డెడ్ లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్, ది ప్రాజెక్ట్ డెడ్ లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అంటే పొడిగించాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రస్తుతానికి నా ఉద్యోగం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతానికి నా ఉద్యోగం చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పేటప్పుడు మై జాబ్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఎట్ ద మూమెంట్, మై జాబ్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఎట్ ది మూమెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈ ఉద్యోగం పొందగలను అని మీరు అనుకుంటున్నారా, నేను ఈ ఉద్యోగం పొందగలను అని మీరు అనుకుంటున్నారా అని అడిగేటప్పుడు డూ యూ థింక్ ఐ కుడ్ గెట్ దిస్ జాబ్, డూ యూ థింక్ ఐ కుడ్ గెట్ దిస్ జాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆఫీస్కి బస్లో వెళ్తాను, నేను ఆఫీస్కి బస్లో వెళ్తాను అని చెప్పేటప్పుడు ఐ వెంట్ టు ద ఆఫీస్ బై బస్, ఐ వెంట్ టు ది ఆఫీస్ బై బస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ ఆఫీసు ఎక్కడ ఉంది, మీ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగేటప్పుడు వేర్ ఈజ్ యువర్ ఆఫీస్, వేర్ ఈజ్ యువర్ ఆఫీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రస్తుతం మా కంపెనీలో ఖాళీలు లేవు, ప్రజెంట్ మా కంపెనీలో జాబ్స్ లేవు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో దెర్ ఆర్ నో వేకెన్సీస్ ఇన్ అవర్ కంపెనీ ఎట్ ప్రజెంట్, దెర్ ఆర్ నో వేకెన్సీస్ ఇన్ అవర్ కంపెనీ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతం ఎటువంటి జాబ్స్ లేవు, ఖాళీలు లేవని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ కంపెనీలో ఏదైనా ఖాళీ ఉందా, మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఖాళీ ఉందా అని అడిగేటప్పుడు ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ కంపెనీ, ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ప్రస్తుతం పని చేయడం లేదు, నేను ప్రజెంట్ ఎటువంటి జాబ్ వర్క్ ఏమీ చేయటం లేదు అని చెప్పేటప్పుడు I am not working at the moment, I am not working at the moment. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలా, నేను ఈ ఉద్యోగం కోసం అప్లై చేయాలా అని అడిగేటప్పుడు షుడ్ ఐ అప్లై ఫర్ దిస్ జాబ్, షుడ్ ఐ అప్లై ఫర్ దిస్ జాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశాను కానీ ఏమీ దొరకలేదు, నేను చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశాను కానీ ఏమీ దొరకలేదు అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ సో మెనీ జాబ్స్ బట్ కాంట్ ఫైండ్ ఎనీథింగ్, ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ సో మెనీ జాబ్స్ బట్ కాంట్ ఫైండ్ ఎనీథింగ్, ఏమీ కూడా దొరకలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాను, నేను ఒక కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని చెప్పేటప్పుడు ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్, ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్న ఎక్కువ సమయం పనిచేశాను, నేను నిన్న ఎక్కువ సమయం పనిచేశాను అని చెప్పేటప్పుడు ఐ వర్క్డ్ ఓవర్ టైమ్ ఎస్టర్డే, ఐ వర్క్డ్ ఓవర్ టైమ్ ఎస్టర్డే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సమయానికి పూర్తి చేయడానికి పని భారాన్ని పంచుకుందాం అంటే ఇచ్చిన వర్క్ని ఆన్ టైంలో కంప్లీట్ చేయడానికి వర్క్ని పంచుకుందాం అని అర్థం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే లెట్స్ షేర్ ద వర్క్ లోడ్ టు ఫినిష్ ఆన్ టైమ్, లెట్స్ షేర్ ద వర్క్ లోడ్ టు ఫినిష్ ఆన్ టైమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని ఎలా చేయాలో దయచేసి చెప్పగలరా, దీన్ని ఎలా చేయాలో దయచేసి చెప్పగలరా అని అడిగేటప్పుడు కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఇటీవలే ప్రమోషన్ వచ్చింది, నాకు ఇటీవలే
ప్రమోషన్ వచ్చింది అని చెప్పేటప్పుడు ఐ గాట్ ఏ ప్రమోషన్ రీసెంట్లీ. ఐ గాట్ ఏ ప్రమోషన్ రీసెంట్లీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అని చెప్పేటప్పుడు వర్క్ ప్రెజర్ ఈజ్ హెవీ దీస్ డేస్. వర్క్ ప్రెజర్ ఈజ్ హెవీ దీస్ డేస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ విషయంపై నాకు మీ ఆమోదం కావాలి. ఈ విషయంపై నాకు మీ ఆమోదం కావాలి అని అడిగేటప్పుడు ఐ నీడ్ యువర్ అప్రూవల్ ఆన్ దిస్ మ్యాటర్. ఐ నీడ్ యువర్ అప్రూవల్ ఆన్ దిస్ మ్యాటర్. అప్రూవల్ అంటే ఆమోదం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను సాయంత్రం 5 గంటల వరకు మీటింగ్లో ఉన్నాను. నేను సాయంత్రం 5 గంటల వరకు మీటింగ్లో ఉన్నాను అని చెప్పేటప్పుడు ఐ విల్ బీ ఇన్ ఏ మీటింగ్ టిల్ 5 PM. ఐ విల్ బీ ఇన్ ఏ మీటింగ్ టిల్ 5 PM. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒకరోజు సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఒకరోజు సెలవు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు ఐ వాంట్ టు టేక్ ఏ డే ఆఫ్. ఐ వాంట్ టు టేక్ ఏ డే ఆఫ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను త్వరగా పని పూర్తి చేయడానికి ఇష్టపడతాను. నేను త్వరగా పని పూర్తి చేయడానికి ఇష్టపడతాను అని చెప్పేటప్పుడు ఐ ప్రిఫర్ టు స్టార్ట్ వర్క్ ఎర్లీ. ఐ ప్రిఫర్ టు స్టార్ట్ వర్క్ ఎర్లీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను పనిలో మునిగిపోయాను. నేను పనిలో మునిగిపోయాను అని చెప్పేటప్పుడు ఐ ఆమ్ స్వాంప్డ్ విత్ వర్క్. ఐ ఆమ్ స్వాంప్డ్ విత్ వర్క్. స్వాంప్డ్ అంటే మునిగిపోవటం. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాకు తగినంత సమయం లేదు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాకు తగినంత సమయం లేదు అని చెప్పేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఇనఫ్ టైం అంటే తగినంత సమయం లేకపోవడం అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు సమావేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సమావేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను అని చెప్పేటప్పుడు ఐ వెల్కమ్ యూ ఆల్ టు టుడేస్ మీటింగ్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు టుడేస్ మీటింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రారంభించే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. ప్రారంభించే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి అని చెప్పేటప్పుడు బిఫోర్ వి స్టార్ట్ షుడ్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. బిఫోర్ వి స్టార్ట్ షుడ్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ను మాకు అందించగలరా? మీరు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ను మాకు అందించగలరా అని అడిగేటప్పుడు కెన్ యూ ప్రొవైడ్ us with an update on this project? Can you provide us with an update on this project? Okay. Next one is గడువులోగా పూర్తి చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. అంటే ఇచ్చిన పనిని ఆన్ టైంలో కంప్లీట్ చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుతున్నాను అని అర్థం. ఓకే. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్స్ కోఆపరేషన్ టు మీట్ ద డెడ్లైన్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్స్ కోఆపరేషన్ టు మీట్ ద డెడ్లైన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు మీటింగ్లో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఈరోజు మీటింగ్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే హూ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టుడేస్ మీటింగ్. హూ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టుడేస్ మీటింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈరోజు మీటింగ్లో పాల్గొనడం లేదు. నేను ఈరోజు మీటింగ్లో పాల్గొనడం లేదు అని చెప్పేటప్పుడు ఐ ఆమ్ నాట్ అటెండింగ్ ద మీటింగ్ టుడే. ఐ ఆమ్ నాట్ అటెండింగ్ ద మీటింగ్ టుడే. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు మీటింగ్ ఏ సమయానికి ప్రారంభమవుతుంది? ఈరోజు మీటింగ్ ఏ సమయానికి స్టార్ట్ అవుతుంది అని అడిగేటప్పుడు వాట్ టైం విల్ ద మీటింగ్ స్టార్ట్ టుడే? వాట్ టైం విల్ ద మీటింగ్ స్టార్ట్ టుడే? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు మీటింగ్లో నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు మీటింగ్లో నేను ఎలా అయినా మాట్లాడాలి అనుకుంటాం కదా, అటువంటి టైంలో ఐ మస్ట్ స్పీక్ ఇన్ టుడేస్ మీటింగ్. ఐ మస్ట్ స్పీక్ ఇన్ టుడేస్ మీటింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ సరైన సమయానికి మీటింగ్కి హాజరవ్వడానికి ప్రయత్నించండి.
సరైన సమయానికి మీటింగ్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి అని చెప్పేటప్పుడు ట్రై టు అటెండ్ ద మీటింగ్ ఆన్ టైం. ట్రై టు అటెండ్ ద మీటింగ్ ఆన్ టైం. ఆన్ టైంకి రావడానికి ప్రయత్నించండి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ గడువుని పొడిగించాలి. ప్రాజెక్ట్ గడువుని పొడిగించాలి అని చెప్పేటప్పుడు ది ప్రాజెక్ట్ డెడ్ లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ది ప్రాజెక్ట్ డెడ్ లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ టీం విజయం సాధించినందుకు అభినందిద్దాం. టీం విజయం సాధించినందుకు అభినందిద్దాం అని చెప్పేటప్పుడు లెట్స్ కంగ్రాచులేట్ ది టీమ్ ఆన్ దైర్ సక్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు మెయిల్ ఇలా ఎందుకు రాశారు. మీరు మెయిల్ ఇలా ఎందుకు రాశారు అని అడిగేటప్పుడు వై డిడ్ యూ రైట్ ఏ మెయిల్ లైక్ దిస్. వై డిడ్ యూ రైట్ ఏ మెయిల్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీ కృషిని అభినందిస్తున్నాను. నేను మీ కృషిని అభినందిస్తున్నాను అని చెప్పేటప్పుడు ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్. ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒక సమావేశానికి హాజరు కావాలి. నేను ఒక సమావేశానికి హాజరు కావాలి అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్. ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పూర్తి వివరాలతో నాకు మెయిల్ పంపండి. పూర్తి వివరాలతో నాకు మెయిల్ పంపించండి అని చెప్పేటప్పుడు మెయిల్ మీ విత్ ద ఫుల్ డీటెయిల్స్. మెయిల్ మీ విత్ ద ఫుల్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.